మన ప్రభువుని రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము, అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. మనం ఈ వాక్య భాగాల్ని మన జీవితంలో అనేకసార్లు చదివే ఉంటాం. బైబిల్ పట్టుకున్నంత కాలం నుంచి కూడా ఇప్పటి వరకు ఈ మత్తయి సువార్తతో మనం బైబిల్ చదవాలని నిశ్చయించుకున్నప్పుడు మత్తయి సువార్తతోనే మొదలు పెడతాం. అలా కొద్ది దినాలు గడుస్తుంది, మళ్ళీ మధ్యలో ఆపేయటం, మళ్ళీ వెనక్కి రావడం, మళ్ళీ సంవత్సరం మొదట రాగానే మత్తయి సువార్తకు వస్తాం, మళ్ళీ చదువుతాం. అయితే ఎక్కువగా మనం చదివిన పుస్తకం ఏదైతే ఉందో బైబిల్లో ఏదైతే ఉందంటే అది మత్తయి సువార్త మాత్రమే అని నేను అనుకుంటాను. ఇక్కడ చూసినట్లయితే మత్తయి సువార్త 5వ అధ్యాయం నుంచి కొండ మీద ప్రసంగాన్ని కొండ మీద యేసు ప్రభు వారు ప్రసంగం చేస్తున్నట్టు మనం చూస్తూ ఉంటాం. ఎన్ని అధ్యాయాలు ఉన్నాయండి కొండ మీద ప్రసంగాలు మీరు గమనించారా? 5వ అధ్యాయం ఒక్కటేనా కొండ మీద ప్రసంగం అంటే? 6వ అధ్యాయం కూడా ఉంది కదా, 7వ అధ్యాయం కూడా ఉంది. 8వ అధ్యాయం 1వ వచనంలో అక్కడ యేసు ప్రభు వారు కొండ దిగి అనే మాటను మనం గమనిస్తూ ఉన్నాం. అంటే ఇక్కడ చూడండి, ఈ యొక్క మాటలు బహుజన సమూహాలు వింటా ఉన్నారు. బహుజన సమూహాలు వింటున్నారంటే అందులో ఎటువంటి జనాలు ఉన్నారని చూస్తాం మనం. పరిసయ్యులు ఉంటారు, యూదులు ఉంటారు, ఇంకా శాస్త్రులు ఉన్నారు, ఇంకా అన్యజనులు కూడా ఉన్నారు. వీళ్ళు అందరూ కూడా ప్రభు వారి దగ్గరికి వివిధ మైండ్ సెట్స్తో, వివిధ అవసరాలతో ప్రభు వారి దగ్గరికి వచ్చారు. కొంతమంది స్వస్థతలు కావాలని వచ్చారు, కొంతమంది ఏదైనా ప్రవచనం దొరికిద్దేమో అని వచ్చారు, కొంతమంది అద్భుతాలు చేస్తాడేమో చూద్దామని వచ్చారు. కానీ అవన్నీ కాకుండా ప్రభు వారు ఏం చేస్తున్నాడు? బోధ చేస్తున్నారు. ఆ బోధని మనం గమనిస్తున్నట్లయితే ఇక్కడ 6వ అధ్యాయంలో ప్రార్థన ఎలా చేయాలి అనేది మనం గమనిస్తూ ఉన్నాం. అయితే ఇది 6వ వచనంలో మాట్లాడిన విషయం ఏంటంటే, వ్యక్తిగతంగా నువ్వు నేను ఒంటరిగా ఉన్నప్పుడు ఎలా ప్రార్థించాలో యేసు ప్రభు వారు వివరించడం మనం చూస్తూ ఉన్నాం. అయితే ఆయన చెప్తున్న విషయం ఏంటంటే, ఆ పై వచనంలో మనం గమనించినట్లయితే మీరు ఎలా ప్రార్థన చేయకూడదు అనే విషయాన్ని కూడా యేసు ప్రభు వారు చెప్తున్నారు. మీరు ప్రార్థన చేయండి, కానీ ప్రార్థన చేసే ముందు మీరు అది ఎలా చేయకూడదో నేర్చుకోవాలని చెప్పేసి మనము ప్రభు వారు చెప్పినట్టు మనం చూస్తూ ఉంటాం. 5వ వచనం చూసినట్లయితే, మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండొద్దు, మనుషులకు కనబడవాలని సమాజ మందిరాల్లోనూ వీధుల మూలల్లోనూ నిలిచి ప్రార్థన చేయట వారికి ఇష్టము, వారు తమ ఫలం పొందినారని నిశ్చయముగా చెప్తున్నారు. మనం ఎప్పుడైనా గమనించాల్సింది ఏంటంటే, సరైన సహవాసము, సరైన ప్రార్థన మనం చేయాలి అని అనుకున్నప్పుడు మనకు తెలియాల్సిన విషయాలు ఏంటంటే, మనం ప్రార్థన ఎలా చేయకూడదో తెలుసుకోవాలి. ఇక్కడ ఎవరిలాగా ప్రార్థన చేయవద్దు అంటున్నాడు ప్రభువారు అంటే, వేషధారుల వల్లే చేయొద్దు అంటున్నారు. అక్కడ వేషధారులు ఎవరో మీకు తెలిసే ఉంటుంది. వేషధారులు ఎవరు? పరిసయ్యులు. పరిసయ్యులు అంతా కూడా పైకి కనపడాలని, మనుషులకి వినపడాలని, మరి వాళ్ళ మహిమను చూపించుకోవడానికి చేసే పద్ధతులన్నీ ఈ పరిసయ్యుల జీవితాల్లో మనం చూస్తూ ఉంటాం. ఈ విషయాలను మనం గమనించినట్లయితే ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రార్థన చేసేటప్పుడు ప్రార్థన పరిసయ్యులు చేస్తున్నారు, అదేవిధంగా ఆయన వెంబడించే వాళ్ళు కూడా చేస్తున్నారు. ఇద్దరికి వ్యత్యాసం ఏమిటి అని మనం ఆలోచించినట్లయితే ఏదైనా ఒక విషయం చెప్పగలరా? ఇద్దరికి వ్యత్యాసం ఏంటి? పరిసయ్యులు ప్రార్థన చేస్తున్నారు, ఆయన వెంబడించే వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. ఇద్దరికి వ్యత్యాసం ఏంటి? కనపరచుకోవడం. ఇంకా మేజర్ వ్యత్యాసం ఏమిటి అయ్యి ఉంటుందంటే, వారు హృదయంతో చేయరు. పరిసయ్యులు హృదయం అనేది దూరంగా పెట్టుకొని వాళ్ళ పెదవులతో చేస్తూ ఉంటారు. విశ్వాసులు ఎలా చేయాలని ఉంది బైబిల్. మనం ఎలా చేయాలి? ప్రభుని వెంబడించిన వాళ్ళందరూ ఎలా చేయాలని ఉంది? యథార్థంగా వెంబడించే వాళ్ళంతా హృదయంతో చేయాలి. కానీ విశ్వాసులు మాత్రం హృదయంతో చేయరు. పరిసయ్యులకి విశ్వాసులకి డిఫరెన్స్ ఏంటంటే, తేడా ఏంటంటే, హృదయం అనే దాంతో వారు ప్రార్థన చేయరు. పెదవులతో చేస్తారు, వినపడాలని చేస్తారు, ఇంకా ఉచ్చరింప సఖ్యము కాని మాటలతో పెద్ద పెద్ద పదాలు ఉపయోగించి చేస్తూ ఉంటారు. అలాంటివి నేను విన్నంటున్నాడు ప్రభువారు. కానీ ఇక్కడ చూసినట్లయితే వాళ్ళకి మనకి విశ్వాసుల డిఫరెన్స్ ఏంటంటే,
వేషధారుల వలె పరిశీల వలె కాక మరి ఎలా చేయాలో ప్రభువారు మనకి నేర్పిస్తున్నట్లు మనం చూస్తా ఉన్నాం. 7వ వచనంలో చూసినట్లయితే వ్యర్థమైన మాటలు వచింపవద్దు అంటారు. విస్తరించి మాట్లాడవలన తమ మనవి వినబడినని వారు తలుస్తున్నారని అంటాడు. మీరు వారి వలె ఉండకుడి అనే మాటని మనం గమనిస్తూ ఉన్నాం. అటువంటి ప్రార్థనలు చేసినప్పుడు ప్రభు నిజంగా అంగీకరిస్తాడా? అటువంటి ప్రార్థనల్ని, హృదయంతో లేని ప్రార్థనల్ని మనం అనేక సార్లు చేస్తూ ఉంటాం. ఉదాహరణ పాస్టర్ గారు చేయమన్నారనో, లేకపోతే సహోదరి చేయమన్నారో, బ్రదర్ చేయమన్నారనో, లేకపోతే ఎక్కడ మనకి హృదయం లేకుండానే మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. అటువంటి ప్రార్థనలు ఏమాత్రం దేవుని దగ్గరికి వెళ్ళవు. ఇంకో విషయం చూసినట్లయితే మత్తయి సువార్త 25వ అధ్యాయము 1వ వచనం చదువుదాం. 25వ అధ్యాయం 1వ వచనం ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ ఇవ్వబడింది. మనందరికీ తెలుసు అండి, ఇక టైం తక్కువ ఉంది కాబట్టి మనకందరికీ తెలుసు ఇది బుద్ధి గల కన్యలు, బుద్ధి లేని కన్యకులు అనే విషయాలు మనకు తెలుసు. అయితే వాళ్ళు ఎందుకు ఎత్తబడలేదో మనకు తెలుసు ఆల్రెడీ. ఎందుకు అనుకుంటాం? చాలామంది అనుకుంటాం వాళ్ళు నూనెలు సిద్ధపరచుకోలేదు అని అనుకుంటా ఉంటారు, దీపాలు వెలిగించుకుంటూ ఉండలేదు అని అనుకుంటా ఉంటారు, లేదా వాళ్ళు నిద్రపోతూ ఉన్నారు వీళ్ళు లేచి ఉన్నారు అని అనుకుంటా ఉంటారు. నిజానికి చూసినట్లయితే ఒక విశ్వాసి బుద్ధిగల కన్యలు ఏ విషయాలైతే చేశారో వాళ్ళు చేశారు. కొంతవరకు డ్యూటీలు పట్టుకున్నారు, వాళ్ళతో పాటు నడిచారా? యేసుప్రభు వారు ఎక్కడికి వస్తున్నారు, పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి ఎక్కడికి వస్తున్నారు, ఎదుర్కోవడానికి వీళ్ళు నడిచారా? విశ్వాసులతో కూడా నడిచారు. విశ్వాసులాగానే డ్యూటీలు పట్టుకున్నారు, విశ్వాసులాగానే ఆయిల్ సిద్ధపరచుకున్నారు, అన్ని విశ్వాసుల మాదిరిగానే చేశారు. కానీ అది ఎంతవరకు చేశారు అనేదే ముఖ్యం. మన జీవితాల్లో మనం కూడా ప్రార్థనలకు వస్తూ ఉన్నాము, సంఘానికి అటెండ్ అవుతా ఉన్నాం విశ్వాసులతో పాటే. కానీ అక్కడ ఈ యొక్క బుద్ధి లేని కన్యలు ఏ విధంగా అయితే తమ హృదయాన్ని ఆయన కొరకు కనిపెట్టుకోకుండా అందరితో పాటు వెళ్దాంలే, అంతవరకు చాలులే, మన దగ్గర ఉన్నంత మెటీరియల్ ఉన్నంత వరకు, నూనె ఉన్నంత వరకు ఉంచుకుందాం, అంతలోపు వస్తే ఆయనతో పాటు వెళ్దాం, లేదంటే ఇక్కడే విడవబడదాం అనే ఉద్దేశాలతో మనం చూస్తూ ఉంటాం. ఈ యొక్క బుద్ధి లేని కన్యకల విషయంలో వాళ్ళు విశ్వాసుల గుంపులోనే ఉన్నారు. ఇక్కడ వ్యత్యాసం ఏమిటంటే వాళ్ళకి బుద్ధిగల కన్యకలకి వ్యత్యాసం ఏంటంటే వారు హృదయంతో ప్రభుని ఎదురు చూడట్లేదు, హృదయంతో ప్రభు కోసము నిరీక్షించట్లేదు, హృదయంతో ప్రభుని ప్రార్థించట్లేదు. వారి ఆత్మని ప్రార్థన చేసుకోవడానికి సిద్ధపడి రావాలి, ఆత్మని సిద్ధపరచుకోవాలి, ఆయనతో హృదయంతో సంభాషించాలి. ప్రార్థన అంటేనే హృదయంతో సంభాషించే విషయం. ఆ విషయాన్ని మనము గమనించాల్సిందిగా కోరుచున్నాను. ఇంకోటి యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చూద్దాము. ఆయన్ని ఆరాధించే వాళ్ళు ఎలా ఆరాధించాలో అనే మాటని చెప్తా ఉంటారు అక్కడ. యోహాను సువార్త 4:24లో ప్రార్థన అనేది కూడా ఆరాధనే కదా. ప్రార్థన అనేది కూడా ఆరాధన రంగాలనే చాలా మంది చేతులెత్తి అటు ఇటు ఊపటం, మంచి మ్యూజిక్ రాగానే ప్లెజెంట్గా అనుభవించటం అలా అనుకుంటారు. ప్రార్థన కూడా ఆరాధనే. ఆరాధనతో కూడా మనం ప్రార్థించవచ్చు అనే విషయాన్ని చేస్తున్నాము. కానీ చాలామంది ప్రార్థన చేస్తున్నారు కానీ సత్యంతో ప్రార్థించట్లేదు. ప్రభువా నీ కోసం నేను జీవిస్తాను ప్రభా ఇక్కడి నుంచి అని ప్రార్థనలు అంటాము. బయటికి వెళ్ళగానే మరలా మన జీవితం మనం గడిపేస్తూ ఉంటాం. నీ వాక్యాన్ని నేను ధ్యానిస్తాను, నేర్చుకుంటాను, అందరికీ సువార్త చెప్తాను, వ్యక్తిగత సువార్త చెప్తాను, అందరికీ నాకు తెలిసిన వారికి సువార్త మిమ్మల్ని పరిచయం చేస్తాను అని మనం మాట వరుసగా అంటూ ఉంటాం. అనేకమైన విస్తారమైన మాటలు ప్రార్థనలు అంటూ ఉంటాం. కానీ అందులో హృదయం ఉండదు. హృదయం లేని మాటలు వచింపవద్దని వాక్యం స్పష్టంగా చెప్తా ఉంది. హృదయము లేకుండా ఎన్ని విస్తరించి మాట్లాడినా కూడా అవి ప్రభు దగ్గరికి చారు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఉదాహరణ యెషయా గ్రంథము 59వ అధ్యాయము 59:2-3 వచనాలు చూద్దాం. 59వ అధ్యాయం 2-3 వచనాలు. మీ పాపంలో ఆయన ముఖమును మీకు మరుగుపరచను గనుక ఆయన ఆలకింపుకున్నాడు. మీ చేతులు రక్తం చేతను, మీ వేలు దోషం చేతను అపవిత్రపరచబడి ఉన్నవి. మీ పెదవులు అబద్ధములు ఆడుచున్నవి, మీ నాలుక కీడును బట్టి మాట్లాడుచున్నవి.
మన ప్రార్థన ప్రభు దగ్గరికి చేరకుండా ఆపేది ప్రధానమైనది ఏంటంటే పాపం. మనం ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు వ్యక్తిగతంగా ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు లేదా సంఘంగా మనం కూడుకోవడానికి ప్రార్థించడానికి వచ్చినప్పుడు ఖచ్చితంగా మనము పరిశుద్ధపరచుకునేటట్లు మనం ప్రార్థన చేయాలి. మన పాపాలను మనం ఒప్పుకోవాలి. మన పాపాలను మనం ఒప్పుకొని ప్రభువుకి మనకి మధ్య ఎటువంటి అడ్డుగోడలు లేకుండా ప్రభువుని యథార్థంగా మన పాపాలను మనం ఒప్పుకున్నప్పుడు ఆయన నమ్మదగిన నీతిమంతుడుగా మన పాపాలను క్షమిస్తాడు అనే మాట మనం చదువుతాం. ఆ దోషాలు మనకి అడ్డుగా రాకూడదు, వాటిని యథార్థంగా ఒప్పుకోవాలి. వేషధారుల వల్లే కాదు, వేషధారులు ఇప్పుడు ఒప్పుకుంటారు, మరలా బయటికి వెళ్ళి మళ్ళీ అదే పనులు అదే పాపాలు చేస్తూ ఉంటారు. వేషధారులు సంఘంలో ఉండి ప్రభు నా పాపాలు క్షమించు, నేను ఈరోజు టీవీ చూశాను, సినిమా చూశాను, పాటలు విన్నాను, అది విన్నా ఇది విన్నా అని సంఘంలో లేదా వ్యక్తిగత ప్రార్థనలో ఒప్పుకుంటారు, కానీ మరలా బయటికి వెళ్ళంగల్లా మరలా అవే చేస్తాడు. అటువంటి మారు మనసు లేని యథార్థమైన జీవితం లేని వారిని వేషధారులు అంటారు. అటువంటి వారి ప్రార్థనలో ఆయన ఏమాత్రం వినడు. అటువంటి భయంకరమైన స్థితిలో చాలామంది ఉంటున్నారు. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, ఆయన సన్నిధికి వచ్చినప్పుడు భయం లేకుండా పెదాలతో ప్రార్థించే జీవితాలు చాలా ఘోరమని మనం చూస్తూ ఉంటాం. ఇక ఈ వచనాలు మనం గమనించినట్టయితే ఆయన అంటున్నాడు, మీ పెదవులు అబద్ధాలు ఆడుతున్నాయి అంటున్నాడు, మీ నాలుక కీడును బట్టి మాట్లాడుతున్నది అంటున్నాడు. మనుషులు పైరూపాన్ని చూస్తారు, మనం ఎంత బాగా ప్రార్థన చేస్తున్నామో చూస్తారు, మనం ఎటువంటి వాక్యాలను పెట్టి ప్రార్థిస్తున్నామో చూస్తారు మనుషులందరూ. కానీ ప్రభు అయిన యెహోవా మన ప్రభు మన హృదయాన్ని చూస్తాడనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే చాలామంది అనేక సార్లు ప్రార్థనలు చేస్తూ ఉంటారు, నా ప్రార్థనలు జవాబు రావట్లేదని అనుకుంటూ ఉంటారు. దానికి కారణం ఏంటి? అది మాత్రం ఆలోచించరు. నేను ప్రార్థన చేస్తున్నా అంటారు, కానీ నువ్వు హృదయంతో ప్రార్థన చేస్తున్నావా లేదా పెదాలతో ప్రార్థన చేస్తున్నావా? హృదయంతో ప్రార్థన చేస్తే ఎలా ఉంటుందో తెలుసు కదా. హన్నా జీవితాన్ని మనం చూస్తాం. ఆమె అసలు ఆ మందిరంలో అలా కూర్చుంటే ఆమె కనీసము ఒక మద్యం దాగిన వ్యక్తి ఏ విధంగా అయితే ఉంటుందో అంత మత్తులో ఉండి ప్రార్థన చేస్తున్నట్టు ఉందన్నమాట ఆమె మొహము. అంటే ఉచ్చరింపశక్యంగా మాటలు ఉంటాయి, యథార్థంగా హృదయంతో ప్రార్థన చేస్తూ ఉంటాయి. ఇంకొక వచనాన్ని చూద్దాం. సామెతలు 4వ అధ్యాయము 23వ వచనాన్ని చదవండి. నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయము భద్రంగా కాపాడుకొనము. ప్రార్థించేటప్పుడు మనం ఎంతవరకు హృదయాన్ని పరీక్షించుకుంటున్నాం అనేది చాలా ముఖ్యమైన విషయంగా ఈ వచనాలు నేను మీకు చూపిస్తా ఉన్నాను. అదేవిధంగా కీర్తనలు ఆ చివరి వచనం చూపించి నేను ముగిస్తాను. కీర్తనలు 63వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలు కూడా మనం గమనించినట్లయితే ఇక్కడ దేవుని తట్టు మన ప్రాణం ఏ విధంగా ఉండాలి, ఎటువంటి ఆశతో ఉండాలి, ఆయన కొరకు మనం ఏ విధంగా కనిపెట్టుకోవాలనే విషయాన్ని మనం ఈ యొక్క కీర్తనలు 63వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలు మనం చూస్తూ ఉంటాం. అక్కడ చూసినట్లయితే నా ప్రాణము నీ కొరకు తుష్టగొని ఉన్నది. 2వ వచనం, నీ మీద ఆశ చేత నిన్ను చూడవలనని నా శరీరము కృషించుచున్నది. ప్రార్థించడానికి మనం దీని ప్రార్థన అని అనొచ్చు కదా. ఆయనతో సహవాసం చేయటమే ప్రార్థన కదా. ఆయనతో మాట్లాడటం అంటేనే ప్రార్థన కదా. మనం అంతా కూడా ఆయనతో మాట్లాడడానికి చూస్తూ ఉంటాం, కానీ ఇంకా ఆయన చెప్పేది ఏంటో వినటానికి మనకి సమయం ఉండదు. మనకు కావాల్సినవన్నీ టగటగ చెప్పేస్తూ ఉంటాం. ప్రభా నాకు అది కావాలి, ఇది కావాలి, ఇట్లా చేయి, అట్లా చేయి, నాకు ఈ అవసరత ఉంది, ఈ స్వస్థత కావాలి, ఈ అద్భుతం నా జీవితం అని ప్రార్థనలు కంటిన్యూస్గా చేస్తాము. అది అందులో హృదయం ఎంత ఉందో చూడడం, మనం హృదయపూర్వకంగా నేను అడుగుతున్నానా లేకపోతే నా స్వలాభం కొరకు అడుగుతున్నానా అనేది ఆలోచించాం. తర్వాత వాక్యానుసారంగా మనం ప్రార్థన చేస్తున్నామా లేదా అనే విషయాలు కూడా మనం ఆలోచించాం. సరే, మనం ప్రార్థన చేసిన తర్వాత దాని కొరకు కనిపెట్టుకునే ఆ యొక్క అనుభవంలోకి కూడా మనం రావాలి అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. 3-4 వచనాలు గమనించినట్లయితే కీర్తనలు 63:3-4, నీ కృప జీవం కంటే ఉత్తమము, నా పెదవులు నిన్ను స్తుతించును,
నా మంచము మీద నిన్ను జ్ఞాపకం చేసుకొని రాత్రి జాములందు నిన్ను ధ్యానించినప్పుడు కొవ్వు మెదడు నాకు దొరికినట్లు నా ప్రాణము తృప్తి పొందుచున్నది. ఉచ్చరించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేయుచున్నది. కాగా నా జీవితకాలం అంతే నేను ఇలాగ నిన్ను స్తుతించేదను, నీ నామను బట్టి నా చేతులు ఎత్తేదను, నీవు నాకు సహాయకుడివై ఉంటివి. ఈ కీర్తన వండర్ఫుల్, మంచి అద్భుతమైన కీర్తన. ధ్యానించండి మీకు సమయం దొరికితే. ఇక్కడ కీర్తనకారుడు ఏ విధంగా అయితే తను తృష్ణ కలిగి ఉన్నాడో ఆయన కొరకు, ఆ దేవునితో నింపబడటానికి ఆ తృష్ణ ఆయనలో ఏ రకంగా అయితే ఉన్నదో మన జీవితాల్లో కూడా అటువంటి తృష్ణ మనకి కలిగి ఉండాలి. అది వ్యక్తిగతంగా ప్రార్థన చేసేటప్పుడైనా లేకపోతే సంఘంగా కూడుకొని ప్రార్థన చేసేటప్పుడైనా అటువంటి తృష్ణ మనలో కలిగి ఉండాలి. చాలా మంది ప్రార్థన అంటే చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంటారు, ప్రార్థనలకు రారు. ఏదైనా ఈవెంట్స్ అంటే వస్తూ ఉంటారు, ఈరోజు మ్యూజికల్ నైట్ ఉందంటే వస్తారు, లేదా ఎవరైనా బయట నుంచి గెస్ట్ వస్తున్నాడంటే వస్తారు. బట్ కలిసి ప్రార్థన చేద్దాం రా అంటే రారు. ఎందుకంటే వాళ్ళ హృదయం అంతా కూడా ఏం కోరుకుంటుందంటే పెదవుల నుంచి వచ్చే స్థుతిని కోరుకుంటుంది. అంటే పెదవుల నుంచి వచ్చే వ్యర్థమైన మాటలు కానీ లేకపోతే హృదయం లేని మాటలను మాత్రమే, హృదయం లేని ఆ కార్యక్రమాలను మాత్రమే కోరుకుంటూ ఉంటుందని మనం గమనించాలి. మరి ఈ యొక్క కొండ మీద ప్రసంగాన్ని ప్రభువారు మనం గమనించాము, ఎలా ప్రార్థన చేయాలో చూసాము. హృదయమును కలిగి మనం అందరం కలిసి ప్రార్థన చేయాలని, మనుషులు చూడవల్లని కాదు, కానీ ప్రభు చూస్తున్నాడు, ప్రభు వింటున్నాడు అని ఆ హృదయ భయము కలిగి మనము ప్రార్థనలో గడపాలని వేడుకుంటూ ఈ యొక్క మాటల్ని నేను ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.